హాయ్ అండి, నేను మీ గౌస్ గార్డెన్ వెల్కమ్ అండి. ఈరోజు వచ్చేసరికి ఏంటంటే ఇది స్నేక్ ప్లాంట్ షార్ట్ వెరైటీ ఒకటి ఇలా గిఫ్ట్గా ఇద్దాం అన్నట్టు. మన గార్డెన్కి ఎవరైనా వస్తారు కదండి, వచ్చిన వాళ్ళకి ఇలా గిఫ్ట్గా ఇద్దాం అనేసి నాకు వేరే సపరేట్ చేసిన ప్లాంట్లో ఉంటే ఈ పాట్లో ఒకటి ఇది ఉంది. ఈ పాట్లో ఒకటి పెట్టేసి ఇలా ఇచ్చేసా, పక్కన పెట్టేసా. తర్వాత ఏంటంటే ఇదిగోండి కలర్స్ మొక్కలు మన వీటీజీ గార్డెన్ గ్రూప్ నుంచి ఒక 5 కలర్లు మనం ప్రొక్యూర్మెంట్ పెట్టుకున్నామండి, తెప్పించుకున్నాము. మనం బయట నుంచి ఒక 100 సెట్లు పైగా తెప్పించుకున్నామండి. సెట్ వచ్చేసరికి 5 పీసులు. దానిలో భాగంగానే ఒక 5 పీసులు అయితే నేను కూడా తీసుకున్నాను. ఆ రోజు ఏంటంటే పాటింగ్ చేయడానికి సాయిల్ అవన్నీ కూడా రెడీగా లేవు. అందువల్ల నేనేం చేశానంటే సాయిల్ అవన్నీ రెడీగా లేవు, మట్టి కలపలేదు. సరేలే ఎలాగా పాడైపోతాయని ప్రస్తుతానికి ఇలా ఉంటే దీంట్లో అడ్జస్ట్ చేసేసి 2 మొక్కలు ప్రస్తుతం బతకాలి కానీ తర్వాత మార్చుకోవచ్చు అన్నట్టు దాంట్లో 2 మొక్కలు, దీంట్లో ఒక 2 మొక్కలు సింగిల్గా ఈ మూత కట్ చేసిందంటే దీంట్లో ఒకటి ప్రస్తుతానికైతే పెట్టేశాను. వాటిని ఇప్పుడు రిపోర్ట్ చేద్దామని తీస్తున్నానండి. అది కూడా మీకు చేద్దామని. ఇవి వచ్చేసరికి 5 కలర్స్ అండి. ఈ కలర్స్ కూడా మీకు చూపిస్తాను. మన వీటీజీ గార్డెన్ గ్రూప్ మెంబర్స్ అందరి కోసం 110 రూపాయలకి ప్లాంట్స్ ఎలా ఉన్నాయండి. కలర్స్ 5 కలర్స్ అండి. ఇవి ట్రాన్స్పోర్ట్తో కూడా కలిపి 110 రూపాయలు పడుతుంది. ఇవి మన గార్డెన్ గ్రూప్ మెంబర్స్ అందరు కావాలన్నారనేసి తెప్పించుకున్నామండి. మేము ఏంటంటే అందరి గురించి తెప్పించుకుంటామండి, అర్థమైంది కదా. వీటికి సాయిల్ మిక్స్ అనేది మీకు చూపిస్తాను, చూస్తారు కానీ అది ఇసుక, మట్టి, కంపోస్టు 3 కలుపుకుంటానండి నేను. ఈ కలంచుకి ఏంటంటే వాటర్ ఎక్కువ స్టోరేజ్ అవసరం లేదండి. ఆల్రెడీ మొక్కలు స్టోరేజ్ చేసుకుంటాయి కాబట్టి మొక్క మనకి కుళ్ళిపోతుంది. దీనికి వచ్చరికి 2-3 రోజులు, ఒక రోజు అంటే 2-3 రోజులకు ఒకసారి వాటర్ ఇస్తే సరిపోతుందండి. రెగ్యులర్గా అయితే అవసరం లేదు వాటరు. చూసారు కదా, ఇలా పెట్టుకోవడం వల్ల వాటర్ ఎక్కువ ఇవ్వకూడదండి, కుళ్ళిపోద్ది. ఇదంతా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది మొక్కలో కాబట్టి మీకు చూపిద్దాం అనేసి చేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా వర్షం పడి కొద్దిగా అందుకండి ఇసుక, ఎర్రమట్టి కూడా మొత్తం రెడీగా ఉంది. అది తీసి చూపిస్తాను. తీసుకున్నాను ఎర్రమట్టి, ఇసుక ఇవన్నీ కూడా ఎంత క్వాంటిటీలో కలుపుకోవాలనేది చూపిస్తాను. ఏంటంటే ఇదిగోండి ఇంకోటి చెప్పడం విషయం కానీ దీనికి డ్రైన్ హోల్స్ ఉంటాయి కదండి కింద. ఇదిగోండి డ్రైన్ హోల్స్ ఎక్కువ ఉండాలండి. ఎక్కువ నాది తీసుకొని నేనేం చేశానంటే రాళ్ళు పెట్టుకోవడం కన్నా నాకు కొద్దిగా స్పాంజ్ మొక్కలు అయితే బాగుంటుంది అన్నట్టు నేను పెట్టుకున్నాను. స్పాంజ్ మొక్కలు వేసి కూడా కొన్ని పెడతాను, లేకుండా వాటర్ అయితే ప్రాపర్గా మనకి ఎక్కడ ఆగకుండా వాటర్ అయితే డ్రైన్ హోల్ నుంచి వెళ్ళిపోతుంది. వాటర్ ఆగకూడదండి ఏ మొక్కకైనా సరే. హోల్స్ చిన్నవి పెట్టుకుంటాం కన్నా పెద్ద హోల్స్ పెట్టుకోండి. మనం వాటర్ ఇచ్చినప్పుడు ఆ మొక్క ఎంత గ్రహించాలో అంత గ్రహించేసిద్దండి. వాటర్ తీసుకోవాలి, ఎంత కావాలో అంత తీసేసుకుంటుంది. వేరే వాటర్ అయితే వెళ్ళిపోవాలి, అక్కడ స్టోరేజ్ అవ్వకూడదు. ఆ స్టోరేజ్ అవ్వడం వల్ల ఏంటంటే ఎక్కువగా వాటర్ తాగేయడం వల్ల మొక్క వేర్లు కుళ్ళిపోతాయి. స్టాక్ ఉండటం వల్ల నాకు తెలిసిన దాన్ని బట్టి ఏంటంటే ఇలా వర్షాలు పడేటప్పుడు, చలికాలం అప్పుడు కోకోపీట్ని మాత్రం అవాయిడ్ చేసేయండి. కోకోపీట్ మాత్రం అసలు వాడబాకండి. ఎందుకనంటే కోకోపీట్లో వాటర్ స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది. ఈ వర్షాలు పడతా ఉంటాయి, ఈ వర్షాలు వాటరు అవి అన్నీ కూడా కలిపి తీసేసుకొని వాటర్ ఎక్కువైపోవడం వల్ల మొక్క కుళ్ళిపోతాయి. నేను చాలా వరకు ఏంటంటే ఇసుక, కంపోస్టు, మట్టి మాత్రమే కలుపుతాను. లేదనుకుంటే ఇది బియ్యం ఆడించిన తర్వాత పొట్టు వస్తుంది కదండి పైన, అది రైస్ హస్క్ అంటారు కదా, అది కూడా కలుపుకుంటాను నేను. దానిలో ఏంటంటే అది తేమ అయితే నిలుపుకుంటుంది, ప్లస్ ఏంటంటే వాటర్ స్టోరేజ్ కూడా అవుతుంది. దాంట్లో ఫెర్టిలైజర్ అనేది ఉంటుంది కాబట్టి అది కూడా చక్కగా రిలీజ్ అవుతూ ఉంటుంది మనకి. అలా చేసుకోండి, మొక్కలు మీకు చక్కగా వస్తాయి. కుళ్ళిపోవడం అనేది ఉండదు ఇబ్బంది. ఎందుకంటే ఏ మొక్కైనా సరే వాటర్ ఎక్కువగా తీసుకోకూడదు. ఇవ్వటం వల్ల మనం
ఇదండి, ఇది ఆల్రెడీ కలిపింది. ఒకసారి చూడండి, కనబడుతుందా? మట్టి ఎలా ఉందో అలా ఉండాలి. దీంట్లో మట్టి కూడా దీంట్లో వీటిలో కలుపుకునేటప్పుడు కూడా చూడండి, నేను ఇసుక శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ హెచ్చరిక ఏంటంటే బంతి, టమాటా ఇలా నార్లన్నిటికి కూడా ఇసుక అనేది ఎక్కువ ఉండాలి. అది కాక మనకేంటంటే ఇది సీజన్లో వస్తుంది కాబట్టి, వర్షాలు చలికాలం వస్తుంది కాబట్టి ఈ కంపల్సరీగా మనకి వాటర్ స్టోర్ కంటెంట్ ఎక్కువ అయిపోతుంది. దానివల్ల ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను, వాటర్ ఎక్కువ ఇవ్వకండి. ఇవ్వటం వల్ల ఏంటంటే మొక్క కుళ్ళిపోతుంది, అక్కడ మొక్క చనిపోతుంది. మనకేంటంటే పైన ఆరిపోయింది, లోపల మొత్తం తడిగా ఉంటుంది. మనకు తెలియక వాటర్ లేదనుకొని మళ్ళీ వాటర్ అయితే ఇస్తూ ఉంటాము. ఆ వాటర్ ఇవ్వటం వల్ల మొక్క కుళ్ళిపోతుంది. చెప్పిందే చెప్తున్నాను కాదండి. ఏంటంటే చాలామంది స్కిప్ చేసేస్తున్నారు, చూడట్లేదు, తర్వాత అర్థం అవ్వట్లేదు అంటున్నారు. అందువల్ల నేను మొత్తం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలా చేసుకోండి. మీ మొక్కలైతే 100% అయితే బతుకుతాయండి. ఏది మనం చేసిన మిస్టేక్లు అయితేనే తప్ప మొక్క అయితే ఫర్దర్గా ఏది చనిపోదండి. అది ఒకటి గ్రహించుకోండి. ఈ సాయిల్ మిక్స్ కూడా ఎలా కలుపుతానో మీకు చూపిస్తాను. మీకు ఇవ్వండి, చూసారు కదా, ఇదైతే ఎర్రమట్టి తీసుకున్నానండి. సాధ్యమైనంత వరకు ఎర్రమట్టి అయితేనే బెటర్ అండి. నల్ల మట్టి అనేది అంటే రేగడ మట్టి కాబట్టి అది తెరగుద్దిగా వాటర్ ఆరిపోయినా సరే గట్టి కట్టేసేది రూట్ బాండ్ అయిపోవడానికి అవకాశం ఉంటుందండి. అది గట్టిగా అయిపోతుంది. దానివల్ల ఏంటంటే నేను ఎక్కువగా సాధ్యమైనంత వరకు చూడండి ఎర్రమట్టిని తీసుకోండి. తర్వాత ఇసుక కొద్దిగా తక్కువైనా పర్లేదు. ఒక 60%, 30% ఇది తీసుకోండి మట్టి, 30% కంపోస్ట్ తీసుకోండి, ఇంకో 20% వచ్చేసరికి ఇసుక తీసుకోండి. అర్థమవుతుంది కదా? అది తీసుకోండి. ఇదిగోండి కంపోస్ట్ ఇచ్చోండి. ఎలాగుంటుందంటే ఇదిగోండి, చక్కగా ఇది టీ పొడి అన్నట్టు ఉంటుంది. మంచి క్వాలిటీ అయితే ఇలా ఉంటుందండి. కొంతమంది ఏంటంటే మామూలుగా ఆవు గెత్తం ఇట్లో పోసేసింది ఇచ్చేసి దాంట్లో ఎర్రలు ఎక్కువ ఉన్నాయి కనబడుతున్నాయి, ఆ కంపోస్ట్ మంచిది కాదంటారు. కాకపోతే ఇదేంటంటే అది కంపోస్ట్ మొత్తం రెడీ అయిన తర్వాత ఇది ఇలా మరి జల్లెడ పడతారండి. ఇది జల్లెడ పట్టి చెత్త సాధారణ ఏమి లేకోకుండా చేస్తారు. అదొకటి గ్రహించుకోండి. అది చూడకుండా ఇది పొడిగా ఉంది, దాంట్లో ఎర్రలు కనపడుతుంది ఎర్రలు అన్నీ తీసేస్తారండి. దీంట్లో పెట్టరు. తేమ ఉంటే తడి ఉంటుంది, ఎర్రలు ఉంటుంది. ఇది తేమ ఉంటుంది దీనికి, ఎందుకంటే ఇది చక్కగా జల్లెడ పట్టేసింది. ఇది తేమ ఉన్నట్లా ఎర్రలు ఉంటేనే మంచిది అనే అభిప్రాయం మాత్రం మీరు తగ్గించుకుంటే బెటర్ అండి. ఒకసారి తీసుకొచ్చిన తర్వాత మీరు వాడి చూడండి, దానివల్ల రిజల్ట్ ఎలా ఉందో చూసి ఆ రిజల్ట్ బాగుందంటే ఆ ఎరువుని చూసుకోండి. లేకపోతే మీరు చేసే యూనిట్ దగ్గరికన్నా వెళ్ళి చూడండి ఎలా ఉంది, అది యూనిట్ తయారు చేస్తుంది మంచిదేనా కాదా అని. వీటిలో ఏంటంటే ఈ కంపోస్ట్లోనే నేను తీసుకొచ్చిన దాంట్లో ట్రైకోడర్మా, సూడోమోనాస్, ఈ మదర్ కల్చర్లు అన్నీ కూడా కలిపేసి మిక్స్ చేసిన కంపోస్ట్ అండి ఇది. కాబట్టి నేను దీంట్లో ఏమీ కలపట్లా. ఆల్రెడీ ఇది కంపోస్ట్ అలాగే తీసుకొచ్చింది. ఇది వచ్చేసరికి కేజీ 30 రూపీస్ పడుతుందండి. ఇక్కడ మన పెనలూరులో ఉంటుంది. ఇది మొత్తం మిక్స్ చేసేసింది. ఇది మట్టి ఇసుక ఏగిపోయినా పర్లేదు, డైరెక్ట్గా ఇది ఒక్కటే కలిపేసి వేసేయచ్చు. అంత బెస్ట్ అనమాట ఇది. చూసారు కదా, ఇది మొత్తం కూడా ఎలా కలిపేస్తుంది. వీడియో నేనే తెస్తాను, నేను చూపిస్తానండి. దానివల్ల మీకు కొద్దిగా క్లారిటీగా అయితే అర్థం అవ్వకపోవచ్చు.
ఇదిగోండి, చూసారు కదా ఇలా మట్టి కలిపేసుకున్నాను. ఒక 2 మాత్రం నేను మీకు చేసి చూపిస్తాను. చూపించడం ఏం లేదు సార్, ఇంకా ఇది ఉంది కదా, చూసారు కదా, దీన్ని ఇలా మెల్లి జాగ్రత్తగా తీసేస్తా. తీసేసి చూస్తున్నారు కదా, ఇలా పెట్టేసి ఇసుక మొత్తం ఇలా అద్దేస్తున్నాం. అదే సాయిల్ మొత్తం కూడా చూసారు కదా. దీనికైతే అవసరం లేదండి, ఎర్రమట్టి ఒకటే వేసాను. అది దానికి వాటర్ లేకపోయినా సరే ఎలా ఉన్నా సరే అది బతికిపోతుంది ఈజీగా. దీంట్లో ఏంటంటే ఈ కలంచి మొక్కలు మీకు ఎక్కడైనా కనపడి మొక్క లేదనుకుంటే ఆకుతో అయినా సరే ప్రాపిగేట్ అవుతుంది. ఈ ఆకులైనా తెచ్చి పెట్టుకోండి. 1 2 3 4 5 కలర్స్ మాత్రం నేను పెట్టుకుంటున్నానండి. 5 కలర్స్ తెప్పించుకున్నాను నేను. చూసారు కదా, ఇది కూడా ఎలా వేసేసుకోవచ్చు, ఎందుకంటే ఇది ఆల్రెడీ మంచిదే కాబట్టి, సాయిల్ నేను కలిపిందే కాబట్టి కలిపించేసుకొని ఇలా పెట్టేస్తాను. పెట్టేసి అన్నీ కూడా ఒకసారి మీరు చూపిస్తాను. చూసారు కదండి, ఇదండి ఇలా అయితే మార్చేసుకున్నా. ఈ మొక్కలకు వచ్చే కలుంచే మొక్కలకి ఈ టబ్ అయితే సరిపోతుందండి, పెద్ద టబ్లో అవసరం లేదు, చిన్నవి సరిపోతుంది. ఎందుకంటే ఇది ఎక్కువ పెద్ద అయినా సరే ఎక్కడెక్కడ ఇరిగిపోతూ ఉంటాయి కాబట్టి, ఇంకా కావాలంటే అది ఇరగగానే కొమ్మలు లేకపోతే ఇరిపేసి వేరే చోట పెట్టుకోవచ్చు. వీటికైతే ఈ టబ్బులు సరిపోతాయండి చిన్నవి. చూసారు కదా, ఇవాళ మీకు చూపించడం కోసం నేను ఇవి అయితే రిపోర్ట్ చేశాను. ఇవి నేను చూసి తర్వాత చేసేసుకుంటాను. ఇలా కలిపేసుకోండి, మట్టి కలిపేసుకొని ఇలా పెట్టుకోండి మొక్కలు. మన గార్డెన్ గ్రూప్లో కూడా ఉన్నారు కాబట్టి కొంతమంది ఎలా పెట్టాలనేది అడుగుతున్నారు. తర్వాత మన సబ్స్క్రైబర్స్ కూడా తెలియాలి కదా అన్నట్టు నేను ఉద్దేశంతో వీడియో అయితే చేశానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చూడటం వల్ల నాకు కూడా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుందండి ఇంకా చేయాలనేది. మీరు సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు, లైక్ కానీ కనీసం ఇవ్వట్లేదు. అలా ఇవ్వటం వల్ల నాకు ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఇంకా ఫర్దర్గా మంచి వీడియోలు చేయాలనే ఉద్దేశంతో నేను చేస్తానండి. ఓకే అండి, తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోబాకనే. మీ సబ్స్క్రైబ్ వల్ల నాకు మోటివేషన్ వస్తుందండి, చేయాలనే ఇంట్రెస్ట్ అయితే పెరుగుతుంది. ఇంకా రకరకాల వీడియోస్ అయితే మంచి అయితే గార్డెన్ వీడియోస్ కూడా తదుపరిలో తెస్తాను. మీకు మంచి గార్డెన్ అయితే పరిచయం చేస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు బాయ్ అండి.